వైసీపీ పథకాలనే టీడీపీ జనసేన కూటమి హామీలుగా చేర్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 5 ఏళ్లుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందని వారు అంటున్నారు. స్కూల్కు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి 15,000 ఇస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చాయని, అమ్మఒడి కింద సీఎం జగన్ ఇప్పటికే ప్రతి తల్లికి 15,000 అందిస్తున్నామన్నారు. ఈ మొత్తాన్ని 17,000కు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం పునరుద్ధరిస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చాయి. అయితే ఇప్పటికే జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో రాష్ట్రంలో అమలవుతుంది. ఒక్కొక్కరికి 1,25,000 వరకు అందిస్తుంది. కేజీ టు పీజీ సిలబస్ ను రివ్యూ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేజీ టు పీజీ సిలబస్ ని రివ్యూ చేయడమే కాదు, డిగ్రీలో ఆన్సర్ ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడడానికి కారణమైన జీవో 117 ను రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు హయాంలో మూతపడిన 5,000 స్కూళ్లను పునరుద్ధరించిందని జగన్ ప్రభుత్వం చెప్పింది. ఇక సబ్జెక్ట్ టీచర్లను కూడా నియమించింది. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జరిక్ మందులను పంపిణీ చేస్తామని టీడీపీ హామీ ఇవ్వగా, ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతులకు 20,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇవ్వగా, 5 ఏళ్లుగా 13,500 రూపాయల చొప్పున రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. ఇక 16,000కు పెంచుతున్నట్లు మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది వైసీపీ పార్టీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరగనున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో ఆకర్షించేందుకు మేనిఫెస్టోలతో ప్రజలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ఒకవైపు ముమ్మరంగా కొనసాగిస్తూనే వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామనే అంశానికి సంబంధించి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి కూడా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగానే ఇటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కూడా మరోసారి మాటల యుద్ధం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలు రెండింటిని కూడా ఒకసారి పోల్చి చూస్తే రెండు మేనిఫెస్టోలో కూడా దాదాపుగా ఒకే రకమైనటువంటి అంశాలు ఉన్నాయనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఏమైతే హామీలు ఇచ్చామో అదే హామీలను తెలుగుదేశం, జనసేన పార్టీ కూడా మేనిఫెస్టోలో ప్రకటించిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఒకసారి పరిశీలిస్తే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే నవరత్నాల పేరుతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇవ్వడం జరిగిందో ఆ మేనిఫెస్టోలోని అన్ని అంశాలను ఇప్పటికే దాదాపుగా అమలు చేశామని వైసీపీ చెప్తుంది. అదే సందర్భంలో కొత్తగా 2024 ఎన్నికలకు సంబంధించి అట్లాంటి మేనిఫెస్టో ఉండబోతుందనే అంశానికి కూడా ఒక స్పష్టత ఇస్తూ గత మేనిఫెస్టోలోని అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే కొత్తగా మేనిఫెస్టోలో కొన్ని పథకాలకు సంబంధించి నిధులను పెంచుతూ ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయంటే రైతు భరోసాకి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో గతంలో రైతులకు ఇచ్చినటువంటి 13,500 రూపాయలను పెంచుతూ ఇప్పుడు 16,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి గతంలో 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండేది, దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకి పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ల అంశానికి సంబంధించి పెన్షన్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుంది. ఆ 3,000 రూపాయలను 3,500కు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చేదోడు, అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం, ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తాము, వీటిని మరింత మెరుగ్గా అమలు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన కూటమి కూడా మేనిఫెస్టోను విడుదల చేశాయి. నిన్న ఈ మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని కొంచెం రీరైట్ చేస్తూ వాటిని కొంచెం
ఎక్కువ చేసి చూపిస్తూ టీడీపీ జనసేన మేనిఫెస్టోను కూడా విడుదల చేసిందనే విమర్శలు కూడా ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో 16,000 రూపాయలు ఇస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించింది. గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 13,000 రూపాయలను అమలు చేస్తుంది. ఇప్పుడు 16,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇటు తెలుగుదేశం, టీడీపీ, అదేవిధంగా జనసేన కూటమి కూడా అదే మేనిఫెస్టోలోని రైతులకు సంబంధించి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16,000 ఇస్తా ఉంటే టీడీపీ జనసేన కూటమి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మఒడి పథకానికి సంబంధించి చూస్తే అమ్మఒడి పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేస్తామని ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. గత 5 ఏళ్లుగా ఈ 15,000 రూపాయలను అమలు చేస్తూ ఉంది. దాన్ని 2,000 పెంచుతూ 17,000 చేసింది. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో టీడీపీ జనసేన కూటమి కూడా ఈ మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని పెట్టడం జరిగింది. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయల లెక్క ఆర్థిక సాయం మేము చదువుకునే విద్యార్థులకు చేస్తామని చెప్పింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాన్ని కొంత రియలైజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కూడా ఆ 15,000 రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఇస్తామని ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక పెన్షన్ల విషయానికి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి పెన్షన్లు కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఉన్నవి. ఆ 2,000 రూపాయలను 5 ఏళ్ల కాలంలో 3,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు 3,000 రూపాయలు అందిస్తున్న పరిస్థితి. ఇక ఈ పెన్షన్లను 3,500 రూపాయల చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత ఈ పెంచినటువంటి 500 రూపాయలను ఇస్తామని చెప్పారు. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కూడా ఈ పెన్షన్ అంశానికి సంబంధించి ఒక మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేయడం జరిగింది. పెన్షన్ లో 4,000 రూపాయలు చేస్తాము. అదేవిధంగా ఏదైతే పెన్షన్ ఉన్నాయో 4,000 చేయడంతో పాటు వికలాంగులకు సంబంధించిన పెన్షన్ ను 6,000 రూపాయలు చేస్తామని కూడా టీడీపీ జనసేన కూటమిలోని మేనిఫెస్టోలో ప్రకటించడం. అంటే వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాన్ని ఇంకొంత అమౌంట్ పెంచుతూ ఇటు తెలుగుదేశం జనసేన కూటమి కూడా మేనిఫెస్టోని ప్రకటించినటువంటి పరిస్థితి. వీటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకం ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ ను పూర్తిగా అమలు చేస్తామని ఇప్పటికే వైసీపీ చెప్పింది. దాన్ని కంటిన్యూ చేస్తుంది. టీడీపీ జనసేన కూటమి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. అదే సందర్భంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరుతో 25 లక్షల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఒక హామీని మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇటు టీడీపీ జనసేన కూటమి కూడా దాదాపుగా ఇదే రకమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడినటువంటి పేషెంట్లు ఉన్నారో వారికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో గత మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ఇచ్చింది, వాటిని అమలు చేసింది. వాటికి అదనంగా మరికొన్ని అంశాలను జోడించింది. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కూడా ఆ మేనిఫెస్టోలో అంశాలనే కొంత మెరుగ్గా మేము అధికారంలోకి వస్తే ఇస్తామనే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం జరిగింది. ఆ తర్వాత వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తమ అధికారంలోకి వస్తే మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్తుంది. ఇక ఎడ్యుకేషన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నాడు నేడు పేరుతో స్కూల్ను బాగు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రైట్. థ్యాంక్ యూ రమేష్.